ఒకప్పుడు ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనవంతుడైన రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, దయార్ద్ర హృదయుడు, అంతేకాదు అత్యంత ధైర్యవంతుడు కూడా. ధర్మయ్య గృహంలో అష్టలక్ష్ములు కొలువై ఉండేవారు. అకస్మాత్తుగా ఆ గ్రామంలో వర్షాలు కురవడం ఆగిపోయాయి. గ్రామంలోని అందరి పొలాలు ఎండిపోయాయి. ఊరంతా కరువు ప్రాంతంగా మారిపోయింది. ధర్మయ్య మాత్రం అధైర్యపడకుండా తన వద్ద ఉన్న ధనం, ధాన్యం ఊరంతా పంచాడు. ఊరందరికీ ధైర్యంగా ఉండమని చెప్పాడు. రాను రాను ధర్మయ్య వద్ద ఉన్న ధనం, ధాన్యం కూడా తరిగిపోసాగింది. ధర్మయ్య ఇంట్లో ఉన్న అష్టలక్ష్ములు ధర్మయ్య ఇంట్లో ఉన్న ధనం, ధాన్యం తరిగిపోవడంతో మొదటగా ధనలక్ష్మి ధర్మయ్య వద్దకు వచ్చి, ధర్మయ్య, ధనం లేని ఇంట్లో నేను ఉండలేను, నేను వెళ్లిపోతాను, నాకు అనుమతి ఇప్పించమని అడుగుతుంది. ధర్మయ్య సరే అంటాడు. తరువాత ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి ఇలా 7 లక్ష్ములు ధర్మయ్య అనుమతితో బయటకు వెళ్లిపోతారు. చివరగా ధైర్యలక్ష్మి వచ్చి ధర్మయ్యతో తాను కూడా వెళ్లిపోతానని, తనకు అనుమతి ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ధర్మయ్య తన వద్ద ఉన్న ధనం, ధాన్యం తరిగిపోయింది కానీ తనలో ఉన్న ధైర్యం పోలేదని, నువ్వెక్కడికి వెళ్లవద్దు అని ఆపేస్తాడు. ఇంతలో బయటకు వెళ్లిపోయిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి తమ వెనుక రాకపోయేసరికి ధైర్యలక్ష్మి రాకుండా తాము ఎక్కడికి వెళ్తామని చెప్పి 7 లక్ష్ములు ధర్మయ్య ఇంటికి తిరిగి వచ్చేస్తారు. విచిత్రంగా ఆ రోజు భీకరమైన వర్షం కురుస్తుంది. చాలా ఏళ్ల తరువాత ఆ గ్రామంలోని పొలాలకు నీరు వచ్చింది. ఆ సంవత్సరం పంటలు పుష్కలంగా పండాయి. ఊరంతా సంతోషంగా ఉన్నారు. చూసారా, ధనం పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ ధైర్యం పోతే మనిషి పూర్తిగా ఓడిపోతాడు. అందుకే ధైర్యలక్ష్మి ఉన్న చోట మిగతా లక్ష్ములందరూ ఉంటారు. అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అని చెబుతారు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.